హే గాయ్స్, వెల్కమ్ టు టెక్ శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వండర్ షేర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రిపేరిట్ అనే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిపేరిట్ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అంటే, సపోజ్ మీరు ఎవరైనా ఒక పర్సన్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ కెమెరా సడెన్‌గా పవర్ ఆఫ్ అయిపోయి, లైక్ ఏదైనా బ్యాటరీ డ్రైన్ అయిపోయి, బ్యాటరీ లేక అది పవర్ ఆఫ్ అయిపోయింది. సో, రికార్డింగ్స్ మధ్యలో ఉన్నప్పుడు అట్లా పవర్ ఆఫ్ అయితే ఆ వీడియో ఫైల్ అనేది బ్రేకేజ్ అయిపోతుంది. లైక్ చూసారు కదా, ఇక్కడ డ్యామేజ్ అట్లా డ్యామేజ్ అయిపోతుంది. సో, ఆ వీడియో ఫైల్‌ని మీరు ఈజీగా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని రికవర్ చేయొచ్చు. సో, నేను ఈ వీడియోలో ఈ సాఫ్ట్వేర్‌ని ఎలా యూజ్ చేయాలి, మీరు ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకొని ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకోకుండా ఫ్రీగానే ఈ సాఫ్ట్వేర్‌ని మీరు ట్రయల్ వర్షన్ లైక్ ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఫ్రీ ఆన్‌లైన్ వీడియో రిపేర్ అని ఉంది. చూడండి, లెట్స్ ఫిక్స్ కరప్టెడ్ వీడియోస్ టుగెదర్ అప్లోడ్ రిపేర్ అని సార్. ఇక్కడ ఇక్కడ ఈ ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మీరు ఈ సెలెక్టెడ్ వీడియో అయితే అప్లోడ్ చేసుకొని మీరు రికవర్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. సో, ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్ టు క్లియర్ ఎలా చేయాలో, ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకి వీడియో ఎందుకు బ్రేకేజ్ అవుతుంది? నేను చెప్పాను కదా ఇందాక, సంథింగ్ మీరు రికార్డ్ చేసేటప్పుడు పవర్‌లో మీ కెమెరా గానీ, మీ డీఎస్ఎల్ఆర్ కెమెరా గానీ మధ్యలో ఆఫ్ అయిపోయినప్పుడు ఆ వీడియో ఒక ఏవీఎల్ ఫైల్స్ అని కొన్ని ఉంటాయి, బ్యాకప్ ఫైల్స్, అవి డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు ఆ వీడియో అనేది నీకు ప్లే కాదు. అట్లాంటి వీడియో ఫైల్స్‌ని మీరు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా, ఆన్‌లైన్ రిపేరిట్ ఆన్‌లైన్. మీరు ఇది ఆఫ్‌లైన్‌గా డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ మీ బ్రౌజర్‌లోనే మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సంథింగ్ లైక్ శాంపుల్ వీడియో అనాలిసిస్ టెక్నాలజీ, అంటే ఇప్పుడు అడ్వాన్స్ రిపేర్ అని ఈ సాఫ్ట్వేర్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. అడ్వాన్స్ రిపేర్ అయితే మీరు ఆన్‌లైన్‌లో చేయలేరు. సో, మీరు కంపల్సరీగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొని మీ విండోస్‌లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో, ఇక్కడ మీకు చాలా రకాలుగా సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, విండోస్ ఉంది, మ్యాక్ ఉంది. ఇట్లా మీరు ఈజీగా ఈ వీడియోని రికవర్ చేసుకోవచ్చు. నేను ఈ మెథడ్లో మీకు 2 మెథడ్స్ చూపిస్తాను. ఒకటి ఆన్‌లైన్, అది బేసిక్, అది మెథడ్ కాదు. సో, ఈ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి, ఇంకోటి వీఎల్సీలోనే ఎలా రికవర్ చేయాలని చూపిస్తాను. సో, వీఎల్సీ ఉంటుంది కదా గాయ్స్, వీఎల్సీ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి మీ పీసీలో. వీఎల్సీ ఓపెన్ చేస్తానే మీ ఫస్ట్ మీరేం చేస్తారంటే, ఇక్కడ వ్యూ ఉంది కదా, టూల్స్‌లోకి వెళ్ళి ప్రిఫరెన్స్‌లోకి వెళ్ళండి. ప్రిఫరెన్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ కోడ్స్‌లో ఇక్కడ మీకు ఆల్వేస్ ఫిక్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆల్వేస్ ఫిక్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ బేసిక్ ఇన్పుట్ కోడ్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక MP4 ఫైల్ నుంచి ఏవీలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా రిపేర్ చేస్తుంది. సంథింగ్ ఏదైనా ఒక వీడియో మీకు డ్యామేజ్ అయ్యంటే ఇది ఆటోమేటిక్గా రిపేర్ చేసి ప్లే చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీడియా దగ్గర చూసారా, ఇక్కడ కన్వర్ట్ అండ్ సేవ్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్ కొట్టి, మనం ఏదైనా పర్టికులర్ ఫైల్ని మనం రిపేర్ చేయాలనుకున్న ఫైల్ని దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి కన్వర్ట్ అండ్ సేవ్ అని కొట్టేసేయండి. డెస్టినేషన్ ఫోల్డర్ ఇచ్చేయండి, డెస్క్టాప్లో ఇచ్చేస్తాను, సేవ్ అని కొట్టేయండి. సో, స్టార్ట్. ఇట్లా మీరు చూసుకోండి. చూడండి, వీడియో కెనాట్ బి ఇన్పుటెడ్. సో, ఇట్లా మీకు ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. సో, చూసారు కదా, ఇక్కడ కూడా ఈ ఫైల్ అయితే మీకు రికవర్ కాలేదు. సో, మీరేం చేస్తారంటే, వండర్ షేర్ వాళ్ళ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ట్రై ఫ్రీ అని ఉంటుంది. ట్రై ఫ్రీ అని కొడితే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. దాని తర్వాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సింపుల్. ఓపెన్ చేస్తేనే మీకు వండర్ షేర్ రిపేరిట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ యాడ్ ఫైల్. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ ఫైల్ కొట్టండి. యాడ్ ఫైల్ కొట్టగానే ఇక్కడ డెస్క్టాప్లో ఆ ఫైల్ మనం సెలెక్ట్ చేసుకుందాం. క్లిప్ ఓకే. ఇక్కడ చూస్తారు కదా, దీని మొత్తం 9.59 MB ఉంది. ఇక్కడ మీరు ఇంకా వీడియోస్ అనే యాడ్ చేసుకోవాలి. లైక్ మల్టిపుల్ వీడియోస్, ఇది ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జస్ట్ రిపేర్ అని కొట్టేయండి. ఇది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రిపేర్ అయిపోతుంది. మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కొట్టగానే ఈ సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసుకొని, సో, డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ పెడతాను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఆ పేజ్ ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు బై నౌ అని సెలెక్ట్ చేసుకొని ఇట్లా ప్రోడక్ట్ని అయితే మీరు బై చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్. సో, నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను కాబట్టి బై చేసి నేను ఆల్రెడీ రికవర్ చేశాను ఫైల్. సో, ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. సో, నేను రీసెంట్గా రికవర్ చేశాను క్లిప్ 3. చూడు, MP4 ఫైల్. చూసారు కదా, సింపుల్ గాయ్స్. చూడండి, ఈ ఫైల్ని ఈజీగా రికవర్ అయ్యింది. సో, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఐ విల్ బీ దేర్. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.